హలో నమస్తే. గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవితకి తీవ్ర అన్యాయం చేస్తుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే నిన్న తీర్మానం మల్లన్న అనే వ్యక్తి తీవ్రమైన అసభ్య వాక్యాలతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది వరకు కూడా స్పందించినారు. ఇట్లా మాట్లాడడం తప్పని చెప్పి, అంతెందుకు కాంగ్రెస్ కార్యకర్తలు నేను కూడా అది తప్పని చెప్పింది. కానీ ఆయన తోడబుట్టిన అన్న ఇంతవరకు స్పందించలేదు. కవితని అన్ని మాటలు మాట్లాడినా కూడా ఈ రోజు వరకు కూడా స్పందించలేదు. ఆ బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు, కేసీఆర్ స్పందించలేదు, కేటీఆర్ స్పందించలేదు, హరీష్ రావు కూడా స్పందించలేదు. మరి ఎవరెవరో హీరోయిన్ల తప్పితే ఏమేమో చెప్తే స్పందించి ట్వీట్లు చేసిన ఈయన సొంత చెల్లెల పైన ఈ రోజు ఇట్లా మాట్లాడితే కూడా స్పందిస్తలేదంటే ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఒకసారి ఆలోచించుకుంది. ఈ రోజు మళ్ళీ సొంత చెల్లెలకే న్యాయం చేయలేని ఈయన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏం న్యాయం చేస్తారని లేదు అడుగుతున్నాం. మరి కష్టాల్లో తోడుగా ఉంది. ఆనాడు ఈయన కోసం ఆమె జైలు పోయింది. అయినా కూడా ఈ రోజు కనీసం ఆమె గురించి ఒక్క మాట అంటే మాట మాట్లాడు. ఎవరెవరో ట్విట్టర్ లో ఆయన ట్వీట్లు చేస్తే ఐ టేక్ మై ఆఫీస్ అది దాని ట్వీట్లు చేస్తాను. మళ్ళీ ఈరోజు సొంత చెల్లెల పైన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు స్పందించలేకపోతున్నారు? మళ్ళీ ఈయననే రేవంత్ రెడ్డి గారు పెట్టే పోల్ కేసుకుంటారు. ఒక్కొక్కసారి రేవంత్ రెడ్డి ఎక్కడ, మీరెక్కడ? కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు సీతక్క ఒక కడుపులో పుట్టలేకపోయినా, రక్తం మర్చుకొని పుట్టలేకపోయినా ఆయన గుండెల్లో పెట్టుకొని సొంత చెల్లెల కన్నా ఎక్కువ చూసుకుంటున్నాడు. ఆయనతో పాటు కష్టపడుతూ ఆరోగ్యం నుంచి తోడుగా ఉన్న ఆమెని ఒకనొక దశలో నేను ముఖ్యమంత్రి కాకపోయినా సీతక్కనైనా ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిండు. అదే విధంగా ఈ యొక్క ప్రజా ప్రభుత్వంలో ఆయనతో పాటు క్యాబినెట్ లో కూర్చోబెట్టుకున్నాడు. ఈ రోజు మంత్రిగా కూడా ఆయన చేసిండు. ఇది సొంత చెల్లెలకి ఉండాల్సిన అన్న భరోసా ఇవ్వాల్సిన ఇది చెల్లెలకి. కానీ మీ దగ్గర అది లేదు, రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఈరోజు నేను చెప్తున్నా, ఇదే తెలంగాణ రాష్ట్రంలో మీరు 10 ఏళ్ళ అధికారుల నుండి మహిళలకి ఏం చేసినారు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే ఒక ఆలోచన ఎందుకు పోతున్నాడు? మరి నీ సొంత చెల్లెలైన కవిత గారికి నువ్వు ఎందుకు అండగా నిలబడలేకపోతున్నావు? ఏదైతే మన చెప్పిన కవిత గారు చెప్పిన వాక్యాల ప్రకారం నువ్వేనా ఆ దయ్యానివి, నువ్వేనా దాగి ఉన్న దయ్యాన్ని అని కూడా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. సొంత చెల్లెలకి మీరు న్యాయం చేయలేకపోతే కదా ఈరోజు పరిస్థితి అని కూడా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అందరూ గమనించాలని మరొకసారి ఈ యొక్క కేటీఆర్ బుద్ధి తెలుసుకోవాలని ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.